ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 72, మార్చి 13th, రెండవ భాగంగా యోబు గ్రంథం 16వ అధ్యాయం నుండి చదువుకుందాం. అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు, కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండినెడల నేనునూ మీ వలె మాటలాడవచ్చును, నేనునూ మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచెదను, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసి ఉన్నాడు, నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను, ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపుగూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడపట్టుకొని విదిలించి నన్ను తుత్తునీలిగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనిచున్నవి. కనికరం లేక నా తుండ్లను పొడి చేశాను, నా పైత్య రసమును నేలను పారబోసాను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టాను. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడేను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొని ఉన్నాను. నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని, నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా నుండినను, ఏడ్పు చేత నా ముఖం ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిల్చుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. యోబు గ్రంథం 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయాను, నా దినములు తీరేను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయవారు నా యుద్ధకు చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా ఉన్నవి. ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తము నీ అంతటి నీవే పూటపడము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జలములలో సామెతకు ఆస్పాదముగా చేసి ఉన్నాడు. జనులలో నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయవములన్నీ నీడవలె ఆయెను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూసి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. మీరందరూ నా యుద్ధకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయవాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండినడల పాతాళము నాకు ఇల్లు అన్న ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణకు ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకొమ్ముల యుద్ధకు దిగుచున్నది. యోబు గ్రంథం 18వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, మాటలలో చిక్కుపరచుటకే మీరెంతసేపు వెతుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినడలా మేము మాట్లాడదేము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడుట ఎలా? కోపం చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును,
వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి ఎద్దరున్న దీపము ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకునుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకునుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలగజేయను, భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుతురు, వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుతురు. వారికి అనులైన వారు వారి గుడారంలో నివాసం చేయుదురు, వారి నివాస స్థలముల మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకం చేసుకునరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకట్లోనికి తోలుదురు, భూలోకంలో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములలో తప్పించుకొనిన వాడు ఒక్కడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు, పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. యోబు గ్రంథం 19వ అధ్యాయము. అంతటా యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసినడలా నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలెడుచున్నాను, కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతేని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారంను పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులపెట్టాను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచాను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి, వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలకకుండానున్నాడు, నేను వాని బతిమిలాడవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచిట చూచినడలా బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసంతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉంది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవట చాలు నన్ను కొనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలోని నా అంతర్యంద్రములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమేదమా అని తలంచినడలా మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. యోబు గ్రంథం 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను.
అలాగున నీవు చెప్పినందుకు నా ఎందలి ఆతురత తగిలిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానం కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించెదరు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎన్నడనూ కనబడరు. వారు సంతతి వారు దరిద్రుల దయను వెతికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును, కానీ అదియు వారితో కూడా మట్టిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వాని ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి, కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులే పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండురో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనిది ఒకటియూ లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు కొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తిరిచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకునుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహములు గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారింటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్యము ఇదే. రెండో భాగం అండి. ప్రైజ్ ద లార్డ్. మీరు కనుక ఏ అధ్యాయం చదువుతున్నారో, ఏ గ్రంథంలో ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువురాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ని షేర్ చేయండి. వారు కూడా నాతో పాటుగా కలిసి 6 నెలల్లో బైబిల్ని కంప్లీట్ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్.